స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నిజామాబాద్లో ఈషా ఫౌండేషన్ వారి గ్రామోత్సవ్ ప్రోగ్రామ్ని మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం 2 రోజులుగా ఉంటుంది. ఈ రోజు పురుషుల వాలీబాల్ మ్యాచెస్ జరుగుతాయి అండ్ రేపు మహిళల త్రోబాల్ మ్యాచెస్ జరుగుతాయి. అయితే దీనికి సంబంధించి మనకి హైదరాబాద్ నుంచి వాలంటీర్ ఉన్నారు, హరీష్ అన్న. మాట్లాడదాం. నమస్కారం అన్న. నమస్కారం. చెప్పండి, ఈ ఈషా గ్రామోత్సవ్ ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈషా గ్రామోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు అండ్ ఇది ఎన్నో సంవత్సరం మీరు ఇక్కడ సెలబ్రేట్ చేయడం, దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. నమస్కారం. ఈషా గ్రామోత్సవం అనేది సద్గురు విజన్. మనకి నగరాల్లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, మనము ఆడటానికి ఎంతో సపోర్ట్ ఉంటుంది, కానీ గ్రామంలో అంత సపోర్ట్ ఉండదు అనే ఉద్దేశంతో గ్రామాల్లో ఈ క్రీడా స్ఫూర్తితో అన్ని వర్గాల వాళ్ళని దగ్గర తీసుకొచ్చి వాళ్ళలో ఐకమత్యం అనేది తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రామోత్సవం స్టార్ట్ చేశారు. 17 సంవత్సరాల క్రితం ఇది తమిళనాడులో ఒక చిన్న ఉత్సవంగా మొదలైంది. నేడు దాదాపు 5 సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఇది జరుగుతుంది. పోయిన సంవత్సరం మనం నిజామాబాద్ లో మొదటిసారి చేయగలిగాము. ఇది మన స్పోర్ట్స్ అథారిటీస్, నెక్స్ట్ స్పోర్ట్స్ బాడీస్, వీళ్ళ సహకారంతో మనం కలెక్టర్ గ్రౌండ్ లో లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం చేయగలిగాము. పోయిన సంవత్సరం సుమారు ఒక 30 టీమ్స్ వాలీబాల్, కొన్ని టీమ్స్ త్రోబాల్ కూడా వచ్చి ఆడడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సుమారు ఇన్ని టీమ్స్ తో మళ్ళీ ఇంకొకసారి క్రియేట్ చేస్తున్నాం మనము. ఇందులో వివిధ రూల్స్ ఉన్నాయి. కేవలం ప్రొఫెషనల్ ప్లేయర్స్ అలౌ చేయట్లేదు, ఎందుకంటే మిగతా వాళ్ళకి అవకాశం రావాలనే ఉద్దేశంతో నేషనల్ ప్లేయర్స్ లేకుండా మనం రూరల్లోనే నోన్ ప్లేయర్స్ వాళ్ళు ఒక జట్టు చేసుకొని ఇక్కడ వచ్చి ఆడే అవకాశం క్రియేట్ చేసాము. ఇక్కడ ప్రస్తుతం మనం ఇవాళ కల్చరల్ ప్రోగ్రామ్స్ తో స్టార్ట్ చేసాము. అది కూడా లోకల్ ఆర్టిస్ట్ తోనే క్లాసికల్ పెర్ఫార్మెన్సెస్ చేసిన తర్వాత మనం ఇప్పుడే స్పోర్ట్స్ స్టార్ట్ అయ్యి ఇవాళ ప్రస్తుతం వాలీబాల్ మ్యాచెస్ జరుగుతాయి. రేపు వాలీబాల్ సెమీఫైనల్స్ అండ్ ఫైనల్, నెక్స్ట్ త్రోబాల్ మ్యాచెస్ కూడా రేపు జరుగుతాయి. ఫన్ గేమ్స్ కూడా రేపు ఉన్నాయి. ఓన్లీ స్పోర్ట్స్ ఆస్పెక్ట్ కాకుండా అందరిలో ఆహ్లాదం అనేది, ఎంటర్టైన్మెంట్ తీసుకురావడం కోసం ఫన్ గేమ్స్ కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి రేపు ఓపెన్ చేసాము. సో మరి ఎలా ఉంది ఎంకరేజ్మెంట్, రెస్పాన్స్ కంపారిటివ్లీ ప్రీవియస్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎలా ఉంది అండ్ ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? Response has it's almost the same. I think it will take some time to reach out more districts, maybe more gram panchayatis. Maybe it will slowly improve. Last year kana year ఎక్కువ రీచ్ అయ్యాం మేము. In terms of teams coming last year who were selected, they have gone to divisional matches in Hyderabad. It is going to be the same this year as well. ఎలాంటి అంటే ఇప్పుడు రూరల్ ఏరియాస్ ని ఎక్కువగా ఫోకస్ చేశారు. మరి రూరల్ ఏరియాస్ నుంచి విమెన్ రావడం అనేది చాలా టఫ్ ఆస్పెక్ట్. సో దీన్ని ఎలా చూస్తున్నారు మరి? సహజంగా టీమ్స్ రావడం అనేది ఆడవాళ్ళని గేమ్ ఆడటానికి రమ్మని అడిగితే అది కొద్దిగా కష్టమైన విషయమే, అంత తేలిగ్గా రారు. కానీ ఒకసారి బంతి ఇటు నుంచి అటు వేయటం అనేది ఎంత సులభం అనేది వాళ్ళకి చూపించి అది దానిలో ఎంత సంతోషం అని తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా వస్తున్నారు. ఇది మేము పోయిన సంవత్సరం కూడా చూసాము, ఈ సంవత్సరం కూడా చూసాము. ఇది స్పోర్ట్ లా కాకుండా కాసేపు ఒక ఫన్ యాక్టివిటీ కింద ఇలా ఆడితే మనం కూడా హ్యాపీగా ఉంటాం. కాసేపు అన్ని విషయాలు బ్రెయిన్ నుంచి పక్కన పెట్టేసి మనం గ్రౌండ్ లో దిగి కాసేపు ఆడటం అనేది లాస్ట్ ఇయర్ కూడా చూసాము. ఒక 5 టీమ్స్ త్రోబాల్ ఆడారు. వాళ్ళలో త్రోబాల్ అనేది చాలా హైలైట్ అనమాట మాకు గ్రామోత్సవానికి.
లాస్ట్ ఇయర్ ఓడిపోయిన వాళ్ళు అయితే వాళ్ళు కూడా చాలా నవ్వుకుంటూ వెళ్ళారు. ఇది క్రీడా స్ఫూర్తి. ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ అండ్ లూసింగ్, ఇట్స్ అబౌట్ ఎంజాయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. నిజమే, మేము కొన్ని వీడియో క్లిప్పింగ్స్ చూడడం జరిగింది ప్రీవియస్ ఇయర్స్ వి. విమెన్ హౌ దే ఆర్ హ్యాపీ ఆఫ్టర్ ప్లేయింగ్ సచ్ ఎ లాంగ్ టైమ్. అంటే చాలా సంవత్సరాల బ్రేక్ తర్వాత మీరు వాళ్ళకు ఒక మైదానాన్ని ఇచ్చి ఒక బాల్ ని ఇచ్చి, సో ఆ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది అనేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ వచ్చింది. అది మాకే చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. సో దీని వెనకాల మీ అందరి కృషి ఉంది, మీ ప్రోత్సాహం ఉంది అని మాకు అర్థమైంది. డెఫినెట్ గా మీరు నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్ లో ఇంకా పెద్ద హ్యూజ్ నెంబర్ ఆఫ్ టీమ్స్ తో ఆడి దీన్ని ఇంకా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. సంవత్సరాల నుండి మా కాలేజ్లో ఒక నూతన కార్యక్రమం ఏర్పాటు చేసినాము. అది మా కాలేజ్ స్టూడెంట్స్కి కానీ బయట యంగ్స్టర్స్కి కానీ కోచింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము, మా గ్రౌండ్ని సద్వినియోగం చేసుకోవడము. దానికి అనుగుణంగా ఇవాళ ఈషా ఫౌండేషన్, సద్గురు అంటే ఎవరికి తెలియదు, ఈషా ఫౌండేషన్ ఇవాళ గ్రామీణ క్రీడా మహోత్సవం ఇక్కడ నిర్వహించడం, ఇక్కడ ప్రారంభించడం మాకు చాలా అదృష్టం అని భావిస్తూ, మరి వారి ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని కోరుతూ, మరి ఇది పర్టికులర్లీ వై ఐఎమ్ హ్యాపీ ఇస్ ఇది రూరల్ లెవెల్లో స్పోర్ట్స్ని ఐడెంటిఫై చేయడానికి, స్పోర్ట్స్ టాలెంట్ని ఐడెంటిఫై చేయడానికి ఈ కార్యక్రమాన్ని వాలీబాల్లో మరియు హ్యాండ్బాల్లో ఏర్పాటు చేశారు. మళ్ళీ త్రోబాల్లో అండ్ వాలీబాల్లో ఏర్పాటు చేశారు. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు పవన్ గారు and all his PET బృందం. ఎందుకంటే నిజామాబాద్లో PETs have done a lot for development of sports. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత ఉన్నా కానీ మన దగ్గర ఇంటర్నేషనల్ స్థాయి క్రీడాకారులు వెళ్ళిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ నిజామాబాద్ పీపుల్ ఫర్ స్పోర్ట్స్ అండ్ PETs who have done human service here. Thank you. అందరికీ నమస్కారం. మేము ఈషా వాలంటీర్స్ని. సో సద్గురు ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్ నుంచి ఇది 17వ జాతీయ క్రీడా ఉత్సవం, ఈషా గ్రామోత్సవం. నిజామాబాద్లో ఇది 2వసారి జరగబోతోంది. దీనిలో త్రోబాల్ మగవాళ్ళకేమో వాలీబాల్, ఆడవాళ్ళకేమో త్రోబాల్. ఏంటంటే ఇది క్రీడా స్ఫూర్తి పెంచడం అనమాట. ఎందుకంటే గ్రామాలు ఏంటంటే మన మొత్తం అవి పట్టుకొమ్మలు లాంటివి. సో దాంట్లో మనము వాళ్ళకు ఉత్సాహాన్ని ఇవ్వాలి. ఆ ఉత్సాహం మనకు అందరికీ రావాలి అనేది. ఇప్పుడు ఊళ్ళల్లో ఉంటారు, సాయంత్రం అవగానే తెలుసు వ్యసనాలు ఎలా ఉంటాయి, మగవాళ్ళు ఎలా ఉంటాయి, ఆడవాళ్ళు ఎలా ఉంటాయి. లేదు, మీరు అయిన తర్వాత క్రీడలు ఆడండి, దాంతో వచ్చే ఆనందం చూడండి. అది మీ జీవితాన్ని ఎలా మలుస్తుందో. మీ జీవితం మలిచిందా ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటుందా దేశం బాగుంటుంది, దేశం బాగుంటుందా ప్రపంచం బాగుంటుంది. ఇదే మీ అందరికీ తీసుకురావాలని చిన్న తాపత్రయంతో చేస్తున్న ప్రయత్నం. నమస్కారం. సో ఇది ఈషా గ్రామోత్సవ్ యొక్క ఉద్దేశం. అంటే రూరల్ ఏరియాలో ఉన్న విమెన్ స్ట్రెస్ నుంచి వాళ్ళ పాత జ్ఞాపకాలని ముందుకు తీసుకొచ్చి వాళ్ళల్లో ఒక ఎంకరేజ్మెంట్, ఒక స్ఫూర్తిని, ఒక ఉత్సాహాన్ని నింపడానికి ఈ ఈషా గ్రామోత్సవం అనేది ముందుకు తీసుకురావడం జరిగింది. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే ఒక ఉద్దేశం చాలా గట్టిగా పెట్టుకొని వాళ్ళ కోసమే ఈ గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. యాక్చువల్ గా చెప్పాలంటే సౌత్ ఇండియాలో 5 రాష్ట్రాల్లో నుంచి ఈ గ్రామోత్సవాలు జరుపుతున్నారు. ఓవరాల్ గా 60,000 పీపుల్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ అండ్ 5,000 టీంలు పార్టిసిపేట్ చేసి ఆడుతున్నట్టుగా ఇక్కడ ఈషా ఫౌండేషన్ వాళ్ళు చెప్తున్నారు.